రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి కార్యదర్శి పదవి నుంచి ఆవిడని తొలగించి ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి కార్యదర్శిగా ఆవిడని నియమించింది. అసలు ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఆవిడని తొలగించడానికి, అలాగే ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఆవిడని నియమించడానికి కారణం ఏంటి, తెర వెనుక ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ హాయ్ సార్. సార్, స్మితా సబర్వాల్ గారిని రేవంత్ రెడ్డి గారి సర్కారు అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కార్యదర్శి పదవి నుంచి తొలగించి ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా నియమించారు. కారణం ఏంటి, అసలు తెర వెనుక ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు సీనియర్ ఐఏఎస్లు బదిలీలు జరిగినాయి. ఒక స్మితా సబర్వాలే కాదు, సీనియర్ ఐఏఎస్లు బదిలీలు జరుగుతున్నాయి, ఐపీఎస్లు బదిలీలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత సర్వసాధారణంగా జరిగేటువంటి బదిలీలు. సో అయితే స్మితా సబర్వాల్ బదిలీ అనేది ఎందుకు మనం చర్చించుకోవాల్సి వస్తుంది, ఎందుకు విశ్లేషించుకోవాల్సి వస్తుంది అంటే, ప్రభుత్వం మారిన తర్వాత ఆమె కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డికి దూరంగా కొన్ని రోజుల పాటు ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు ఆమె న్యూస్ మేకర్ గా ఉన్నారు. సో ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా, లేదా ఏం ట్వీట్ చేసినా కానీ విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. సాధారణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు, కేసీఆర్ సర్కారు అలా ఉండదు. తెలంగాణ సర్కారులో సివిల్ సర్వెంట్లుగా ఉన్నారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళు సివిల్ సర్వెంట్లు ఉంటారు. బదిలీలు అనేది సర్వసాధారణం. ఏ పోస్ట్ ఇచ్చినా కానీ ఐఏఎస్లకు ఒకటే, వాళ్ళ క్యాపబిలిటీని బట్టి పనిచేస్తూ ఉంటారు. సో అయితే స్మితా సబర్వాల్ ఏంటంటే సీఎంఓకి కార్యదర్శిగా ఉన్నారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓకి, ముఖ్యమంత్రి కార్యాలయానికి కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత రజత్ కుమార్ నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన ప్లేస్లో అడిషనల్గా ఛార్జెస్ తీసుకోమని చెప్పేసి శాంతకుమార్ చీఫ్ సెక్రటరీ ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ స్మితా సబర్వాల్ ఆ బాధ్యతలు స్వీకరించలేదు. అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి. దాంతో నీటిపారుదల శాఖ సంబంధించిన రివ్యూ మీటింగ్లకి ఆవిడ రావట్లేదు, అటెండ్ కావట్లేదు. దాని మీద ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సందర్భంలో ఫోన్ చేసి కూడా ఆమెతో మాట్లాడారని చెప్పేసి మనకు న్యూస్ ద్వారా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా రెస్పాన్స్ లేదు. నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు రావట్లేదు, గైర్ హాజరు అవుతూ ఉన్నారు అనేది. సో ప్రభుత్వానికే దూరంగా ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి. సో దాంతో రకరకాల న్యూస్ బయటకు వచ్చింది. వాటిని ఖండిస్తూ ఆమె ట్వీట్ చేస్తూ వచ్చారు. ట్వీట్లు కూడా చేస్తూ, నేను ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లోనే ఉంటాను, ఏ పోస్ట్ ఇచ్చినా నేను చేస్తాను అని చెప్పి, నేను ఎక్కడ ఫిట్ అవుతానో అక్కడ పోస్టింగ్ ఇస్తారనుకుంటున్నాను, అక్కడ నేను పనిచేస్తాను అన్నారు. సో ఇప్పుడు ఆమె ఎక్కడ ఫిట్ అవుతారని చెప్పి ఈ ప్రభుత్వం భావించింది, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్లో ఫిట్ అవుతారు ఆవిడ అని చెప్పి భావించింది. అందుకే తెలంగాణ కమిషన్ లో ఆమెని కార్యదర్శిగా నియమించారు. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ అంటే ఆర్థిక పరమైనటువంటి క్రమశిక్షణ ఉంచేటువంటి ఒక ఫైనాన్స్ కమిషన్ అని. సో అక్కడ గ్రాంట్లు కానీ, రెవెన్యూ కానీ, ఏ శాఖకి ఎంత కేటాయించాలి అనే దాని మీద ఒక అవగాహనతో ఉండేటువంటి కమిషన్ అది. సో గ్రాంట్లు కానీ, పన్నులు కానీ, దేనికి ఎంత షేర్ చేయాలి అనేటువంటి డ్యూటీస్ అవి. సో ఇప్పటి వరకు సీఎం ఆఫీస్ లో ఉండే సెక్రటరీ అంటే ఫోకల్ పాయింట్ అని, నీటిపారుదల శాఖ సెక్రటరీగా ఉంటే ఫోకల్ పాయింట్ అని, రెవెన్యూలో సెక్రటరీగా ఉంటే అది ఫోకల్ పాయింట్ అని, ఇలా ఉంటుంది. బట్ ఐఏఎస్ దృష్టిలో అన్ని ఒకటే. ఒకప్పుడు మార్కెట్ అనేది నాన్ ఫోకల్ పాయింట్, కానీ ఇవాళ దాన్ని ఫోకల్ పాయింట్ గా చూస్తున్నారు. కారణం ఏంటంటే అప్పట్లో కృష్ణబాబు మార్కెట్ ఎండీగా పనిచేశారు. అప్పటి వరకు అది అప్పుల్లో ఉంది మార్కెట్. ఆయన తన టెన్యూర్ లో లాభాలు తీసుకొచ్చి తెలంగాణలో ఉండేటువంటి మొక్కజొన్న వాటన్నిటి కనీస మద్దతు ధర కొని స్టాక్ పెట్టి లాభాలకు అమ్మాడు. సో అది టాలెంట్. ఇప్పుడు స్మితా సబర్వాల్ కూడా అది షాక్ ఇచ్చేటువంటి న్యూస్ అని చెప్పి అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు రేపు ఆమె తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉంది, 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పి అంటున్నారు కదా, దాన్ని క్రమశిక్షణలో పెట్టేటువంటి సామర్థ్యం ఆమెకు ఉందని చెప్పి కూడా పోస్టింగ్ వేసి ఉండొచ్చుగా ఆవిడకి. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విధంగా భావించి కూడా ఉండొచ్చు. అంటే ఇది డిమోషన్ కాదు, ప్రమోషన్ లాంటిదే అంటారు. అంటే మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ సివిల్ సర్వెంట్లకి కేటాయించినటువంటి పోస్టులు, ప్రతి పోస్టు ఇంపార్టెంటే. దాంట్లో వాళ్ళు చూపించేటువంటి టాలెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. అప్పుడు నాన్ పోకలా అనేది మనం నిర్ధారించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫైనాన్స్ ఇష్యూలో దాదాపు 5 లక్షల కోట్లు అప్పు అయింది. ఈ 5 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయని చెప్పి మొత్తం డేటా తీయాల్సి వస్తుంది. ప్లస్ దాంట్లో కాళేశ్వరం ఏ విధంగా ఉంది, కాళేశ్వరంకి ఎంత పెట్టారని కూడా లెక్కలు చూపాల్సి వస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు ఆమె నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం చెక్ చేసి సీఎం ఆఫీస్లో కీలకంగా ఉన్నారు. సో ఆ విషయం అందరికీ తెలిసింది. సో వాటికి కూడా లెక్క చెప్పాలి. ఎక్కడున్నా సరే సివిల్ సర్వెంట్లు సిట్టింగ్ చేసి విచారణ చేస్తే కాళేశ్వరం మీద అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంది.
ఎక్కడున్నా కానీ అటెండ్ కావాల్సిందే. సంబంధిత ఫైల్లో ఎవరు సంతకం పెట్టారో వాళ్ళు అటెండ్ కావాల్సిందే. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఆమెను ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా వేశారు కాబట్టి అదేదో పనిష్మెంట్ వేసాను, ఆమె ఈ గవర్నమెంట్లో కంటిన్యూ అవుతారని అనుకోవడానికి లేదు. ఆమె రాజకీయంగా కూడా ఎంట్రీ అవుతారని చెప్పి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి టాక్ కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అవకాశం ఉందని కూడా వినిపిస్తుంది. ప్లస్ ఆమె నూతన సంవత్సరం సందర్భంగా చేసినటువంటి ట్వీట్ ఏంటి, కొత్త సంవత్సరంలో కొత్త పందాల్లో జీవితాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పి ఆవిడేదో సెన్స్ వచ్చేటట్టు ట్వీట్ చేశారు. ఆ కొత్త తరహా కొత్త పందాల్లో జీవితం అంటే ఏంటి, ఇప్పటి వరకు సివిల్ సర్వెంట్కి ఉన్నారు, మరి కొత్త తరహా అంటే ఏంటి అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. సో ఆ క్రమంలో ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెడితే రాజకీయాల్లోకి ఎంటర్ అవుతారా అనేటువంటి అనుమానం కూడా లేకపోలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తాజాగా ట్వీట్ చేశారు ఆవిడ, ఫైనాన్స్ సెక్రటరీగా ఆమెని బదిలీ చేసిన తర్వాత, సో నేను దూకుడుగా వెళ్తాను, ఇదిగోండి ఇప్పుడు ఆల్రెడీ జస్ట్ మీ టేకింగ్ థింగ్స్ ఇన్ మై స్ట్రైడ్ అని, అంటే దూకుడుగా వెళ్తాను, ఇక నా దూకుడు ఆపలేరు, నా దూకుడుతో నేను వెళ్తానని చెప్పి ఆవిడ తాజాగా ఒక ట్వీట్ చేసి దానికి ఒక ఫోటో కూడా పెట్టారు సెక్రటరియట్లో ఉన్నట్టు. అంటే సెక్రటరియట్కి అసలు ఈమె అటెండ్ అవుతున్నారా కాలేదా అని రకరకాల చర్చ జరుగుతుంది స్మితా సబర్వాల్ విషయంలో. అందుకని నేను సెక్రటరీలో ఉన్నానని తెలియజేస్తూ ఆమె తన ఫోటోని పెట్టి ఈ జస్ట్ ఈ సింపుల్గా టేకింగ్ థింగ్స్ ఇన్ మై స్ట్రైడ్, అంటే నా వేలో నేను వెళ్తాను దూకుడుగా అనేటువంటి యాంగిల్లో ఆమె ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని మనం దీన్ని పనిష్మెంట్గా అనుకోవడానికి లేదు. నీటిపారుదల శాఖ అడిషనల్ ఛార్జ్ నుంచి రిలీవ్ చేశారు, అంటే ఆమెకు అసలు ఇష్టమే లేదు, దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి రిలీవ్ చేశారు. కేసీఆర్ లో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ఇప్పుడేమో ముఖ్యమంత్రి కార్యదర్శి నుంచి తొలగించి ఇప్పుడు ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి కార్యదర్శి పదవిని ఇచ్చారు సార్. స్మితా సబర్వాల్కు రేవంత్ సర్కార్ షాక్ అంటే ఐ మీన్ షాక్ ఏం కాదు, ప్రాధాన్యత లేని పోస్ట్ అంటే ఏది ప్రాధాన్యత లేదు అని అంటే ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ అంటేనే మొత్తం ఆర్థిక క్రమశిక్షణ పెడతారని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. సో ఇక ఆమె మరి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి. నీటిపారుదల శాఖ సెక్రటరీగా రాహుల్ ని నియమించారు. ఓకే, అంటే ఇంకప్పుడు ఆ నీటిపారుదల శాఖ సంబంధించి ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. రేపు లోక్సభ ఎన్నికల్లోపు దాని మీద సిట్టింగ్ జడ్జి చేస్తారా లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేస్తారా అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కిషన్ రెడ్డి మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయరు అని అడుగుతున్నారు ఆయన. వీళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ జడ్జి తర్వాత మేము విచారణ జరిపిస్తామని అంటున్నారు. సో ఏదైనప్పటికీ ఒక వారం రోజుల్లో దాని మీద సిట్టింగ్ జడ్జి విచారణ లేదంటే సిబిఐ విచారణ అనేది తేలబోతుంది కాళేశ్వరం మీద. ఇప్పుడు ఆ విచారణ స్టార్ట్ అయితే కానీ మొత్తం వ్యవహారం బయటకు రాదు. ఇంకొక వైపు ఏంది, కాళేశ్వరం అసలు పనికి వస్తుందా పనికి రాదా అనేటువంటి సందేహం కూడా ఇప్పుడు ఉంది. ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్తుంది, అసలు ఆ రీడిజైన్ రీకన్స్ట్రక్షన్ మొత్తం మెయింటెనెన్స్ మొత్తం తప్పుగా ఉంది, అది మనం ఏం చేయలేమని చెప్తుంది. ప్లస్ స్టేట్కి సంబంధించినటువంటి ఈ వాటర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, అది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. అలాగే సెంట్రల్ ప్రాజెక్ట్ సేఫ్టీ మేనేజ్మెంట్ బోర్డు ఏం చెప్తుంది, దాన్ని అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా మేము పరిశీలించాల్సి ఉంది, మరి కొన్ని ఇన్పుట్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇప్పుడు అది కాళేశ్వరం పనికి వస్తుందా పనికి రాదా అనేది కూడా తెలియట్లేదు. బట్ ఇప్పుడు ఆల్రెడీ నిన్నటి నుంచి ఒక ఫోటో వైరల్ అవుతుంది, బద్దలుగా పగిలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. సో బద్దలుగా పగిలిపోయినటువంటి ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది. రేపు లోక్సభ ఎన్నికల్లో అదే ప్రధానమైనటువంటి ఎజెండా కూడా ఉండబోతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ రోల్ ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆమె ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, ఎన్ని పరిశీలించి సీఎంఓ చేత సంతకం పెట్టించారు, సీఎంఓ కార్యదర్శిగా, ఇవన్నీ బయట రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆమెని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు కానీ బట్ ఆ ప్లేస్ లో ఉంటారని చెప్పేసి సచివాలయ వర్గాల్లో అనుకోవట్లేదు. ఆమె రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఏదో కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేసిన అవకాశం ఉందనేది బలమైనటువంటి చర్చ నడుస్తుంది. ఓకే సార్, ఐఏఎస్ మీట్ తర్వాత స్మితా సబర్వాల్ సంచలన నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డితో రాజీ పడేందుకు ఆవిడ ప్రయత్నం చేసిందంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఐఏఎస్ మీట్లో నిజంగా రేవంత్ రెడ్డి గారిని స్మితా సబర్వాల్ కలిశారా? కలిసిన తర్వాతే రేవంత్ రెడ్డి గారు ఆవిడకున్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యదర్శిని పదవిని తొలగించి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? అంటే ఏం చెప్పచ్చు? ఒకవేళ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయితే సీఎంఓ ఆఫీస్లోనే ఉంచాలి స్మితా సబర్వాల్. ఒకవేళ అడిషనల్ ఛార్జెస్ నుంచి రిలీవ్ చేసినప్పటికీ కూడా నీటిపారుదల శాఖ నుంచి సీఎంఓ ఆఫీసులో ఉంచాలి. సీఎంఓ ఆఫీసులో ఉంచలేదు కదా, సో ఆమెని అక్కడి నుంచి పంపించారు కదా, అంటే కాంప్రమైజ్ అయితే కదా. రేవంత్ రెడ్డి విషయంలో చాలా క్లియర్గా ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే అతను తన ప్రభుత్వం ప్రజా సేవ కోసం ఉంది అని చెప్పి పబ్లిక్లో తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందుకే డీజీపీ విషయంలో కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ విషయంలో కానీ
లేదా హైదరాబాద్ కమిషనర్ విషయంలో కానీ, సైబరాబాద్ కమిషనర్ విషయంలో కానీ, లేదా మొత్తం పోలీస్ వ్యవస్థలో కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా స్వేచ్ఛ ఇచ్చేసారు. సివిల్ సర్వెంట్లకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. నిజాయితీగా నడవాలి, పారదర్శకంగా నడవాలి, ప్రజాసేవకులు మనం అనేటువంటి భావనతో ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ విషయంలో కానీ లేదా ఇంకొకరి విషయంలో కానీ కాంప్రమైజ్ ధోరణి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిలో కనిపించట్లేదు అని మనం చెప్పడం కాదు, తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు, ప్రజా సంఘాలు చెప్తున్నాయి, విశ్వసిస్తూ ఉన్నాయి పౌర సంఘాలు కూడా. కాబట్టి ఇది ప్రాథమిక దశ రేవంత్ రెడ్డి విషయంలో. రేవంత్ రెడ్డి గత 4 రోజుల పైగా పాలన చూస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవుతున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 2 లీడర్ల పిల్లలు డ్రగ్స్ కేసులు ఇరుక్కున్నారు ఇక్కడ. సో అక్కడ కాంప్రమైజ్ కాలేదు. గతంలో కాంప్రమైజ్ అయిన సంఘటనలు బోల్డెన్ ఉన్నాయి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కుమారుడు అనుకుంటే యాక్సిడెంట్ చేసి పరారీలో ఉంటే అతన్ని పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. స్మితా సబర్వాల్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి కాంప్రమైజ్ కావడము, లేదా జనవరి 1 సందర్భంగా ఐఏఎస్ల సంఘం సమావేశం తర్వాత రేవంత్ రెడ్డితో ఫోటో దిగినటువంటి సీనియర్ ఐఏఎస్లో స్మితా సబర్వాల్ లేరు, కానీ ఆ సమావేశానికి హాజరయ్యారు. అయినంత మాత్రాన కాళేశ్వరంలో చేసినటువంటి తప్పులు కానీ లేదా ఇతరత్ర నిర్వహణలో చేసినటువంటి తప్పులు కానీ ఎవరు దాన్ని సమర్థించరు. సో రేపు సిట్టింగ్ విచారణ చేస్తే కనుక ఖచ్చితంగా జడ్జి ముందు హాజరు కావాల్సి వస్తుంది. దానికి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరు కావాల్సి వస్తుంది. సో స్మితా సబర్వాల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా అపాయింట్ అయినప్పటికీ కూడా ఆమె మీద మాత్రం ఈ కాళేశ్వరం మచ్చ అనేది తొలగిపోయేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి సర్కారు స్మితా సబర్వాల్ కి భిక్షాకి ఇచ్చేది అలా మనం భావించాల్సిన అవసరం లేదు, అది డిమోషన్ కాదు ప్రమోషన్ లాగే మనం భావించవచ్చు అంటూ కూడా సిఎస్ రావు గారు తెలుపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.